యాదవ సంఘాల ఐక్యవేదిక స్థానిక కోట జంక్షన్ దగ్గర నుండి బాలాజీ జంక్షన్ వరకు యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో యాదవ మహాగర్జన ఏర్పాటు చేయడం జరిగినది। ఈ కార్యక్రమంలో యాదవ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బీసపు సాయి కిరణ్ యాదవ్ మాట్లాడారు। కలిసి పనిచేస్తున్నారు। ఈ రోజు పార్టీలకు అతీతంగా మన ఈ వేదిక మీదకి వచ్చిన మొత్తం బీజేపీ, జనసేన, టీడీపీ మొత్తం వామపక్ష పార్టీలు అందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అలాగే మీడియా సోదరులు ప్రోత్సహించినందుకు అందరికీ ధన్యవాదాలు। అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఇప్పటివరకు సహకరించారు। అయితే ముఖ్యంగా ఈ సభ పెట్టడానికి కారణం విజయనగరంలో 2,50,000 మంది యాదవ ఓటు బ్యాంక్ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా సముచిత స్థానం ఇచ్చే పరిస్థితి లేదు। ఏవైతే విజయనగరం జిల్లా అకౌంట్లో 55,000 ఓటు బ్యాంక్ ఉంది। 15 సంవత్సరాల నుంచి మమ్మల్ని మున్సిపాలిటీకి మాత్రమే పరిమితం చేసి కూర్చోబెట్టారు। మిగతా అన్ని కాన్స్టిట్యూన్సీలో మొత్తం 2,50,000 ఓటు బ్యాంక్ ఉంటే వరకు యాదవుల ఐక్యత పైన ర్యాలీ చేయడం జరుగుతుంది। దీనికి ముఖ్య అంశాలు ఏంటంటే యాదవులు అంటే ఎప్పుడు కూడా కర్ర కమిటీ పట్టుకునే వాళ్ళగా చూస్తారు తప్ప రాజకీయంగా అభివృద్ధి జరగాలని సరే ఏ పార్టీకి లేదు। ఇప్పుడు కూడా జెండా మోసం పులిలాగే యాదవులందరూ చూస్తుంటారు తప్ప యాదవులకి పదవులు ఇచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళని అసెంబ్లీ తరలించాలని ఏ పార్టీలు కూడా అనుకోవట్లేదు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా యాదవులకి రాజ్యాధికారం విషయంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది। మన ఉత్తరాంధ్రలో దాదాపు 16 లక్షల మంది యాదవులు ఉన్నా కూడా 1-2 ఎమ్మెల్యేతోనే రాజకీయ పార్టీలు యాదవుల్ని తీవ్రంగా అవమానిస్తున్నాయి। యాదవుల్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవడం తెప్పించి పదవులకి పనికిరాని విధంగా చూస్తున్నారు। ఎంతసేపు పళ్ళకి మోయడానికే యాదవులు వాడుకుంటున్నారు కానీ పళ్ళకి ఎక్కడానికి యాదవులు పనికిరారా అనే విషయాన్ని రాజకీయ పార్టీలకి మా గర్జన ద్వారా తెలియజేయడం కోసం ఈ రోజు యాదవ్ సంఘాల ఐక్యవేదిక ద్వారా విజయనగరం అసెంబ్లీ సీట్ ని యాదవులు కేటాయించాలని, విజయనగరం అసెంబ్లీ పరిధిలో యాదవులు 50,000 ఓట్లు ఉన్నాయి, మాకెందుకు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు యాదవులకే విజయనగరం అసెంబ్లీ సీట్ కేటాయించాలని, కేటాయించకపోని పక్షంలో యాదవులకి ఎవరైతే కేటాయిస్తారో వాళ్ళకే మద్దతు తెలియజేస్తామని యాదవ్ సంఘాల ఐక్యవేదిక ద్వారా ఈ రోజున పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం।